Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పులివెందులలో జగన్ను ఓడిస్తారట బిల్డప్ బాబాయ్ బీటెక్ రవి. పులివెందులలో టీడీపీ విజయం సాధిస్తుందని టీడీపీ గొప్పలు చెప్పుకుంటుంది. అధినాయకత్వం దృష్టిలో పడడానికి కావచ్చు, లేకుంటే పదవి కోసమో కావచ్చు తెలియదు కానీ పులివెందుల టీడీపీ నేతలు బిల్డప్ ఎక్కువగా ఇస్తున్నారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ కొంతమందికి టీడీపీ కండువాలు కప్పేసి ఇక పులివెందులలోనూ టీడీపీ విజయం ఖాయమని గొప్పలు చెప్పుకుంటున్నారు. నాడు కుప్పంలోనూ వైసీపీ నేతలు ఇదే తరహా బిల్డప్ ఇచ్చారు. తమకు తామే హైప్ క్రియేట్ చేసుకుని నాడు వైసీపీ కుప్పంలో పాగా వేస్తుందని డప్పాలు కొట్టుకున్నారు. కానీ చివరికి ఏమైంది? ప్రజలు తిరిగి చంద్రబాబును గెలిపించారు. ఇప్పుడు పులివెందులలోనూ అదే తరహా రాజకీయం నడుస్తుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో బీటెక్ రవి సతీమణి గెలిచిన నాటి నుంచి ఇలాంటి వ్యాఖ్యానాలు ఎక్కువగా వింటున్నాం. జగన్ను ఓడించినట్లే తెగ సంబరపడిపోతున్నారు. తాజాగా కూడా పులివెందులలో మార్పు స్పష్టమని టీడీపీ వైపు యువత భారీగా చేరుతున్నారని బీటెక్ రవి తనకు తానే ప్రకటించుకున్నారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో బలిజ సంఘం కార్యాలయం సమీపంలో డిష్ శివ ఆధ్వర్యంలోని యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరగొట్టకు చెందిన వేణు, ఆయన మిత్ర బృందం కూడా టీడీపీలో చేరి మద్దతు ప్రకటించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో టీడీపీని గెలిపించడమే లక్ష్యంగా పార్టీలో చేరుతున్నట్లు కొత్త సభ్యులు తెలిపారు. యువత టీడీపీ వైపు ఆకర్షితమవడం పులివెందులలో రాజకీయ మార్పునకు సంకేతంగా బీటెక్ రవి పేర్కొన్నారు. పాలనలో మార్పు అవసరమనే అభిప్రాయంతో ప్రజలు టీడీపీకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం పులివెందులలో మార్పు కోరుకునే ప్రజాభిప్రాయం బలపడుతోందని బీటెక్ రవి అభిప్రాయపడ్డారు. ఈ అనుకూల వాతావరణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న ఎన్నికలలో విజయంగా మలచడమే లక్ష్యంగా టీడీపీ ముందుకు సాగుతోందని తెలిపారు. కానీ ఆచరణలో అది సాధ్యం కాదంటున్నారు. ఎవరో కొందరు చేరినంత మాత్రాన ప్రజలంతా గంపగుత్తుగా టీడీపీకి ఓటు వేసే పరిస్థితి పులివెందులలో ఉండదని కూడా విశ్లేషణలు వెలువడుతున్నాయి. నాడు కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకుని జబ్బలు చరుచుకున్న వైసీపీకి సాధారణ ఎన్నికలలో అక్కడి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారన్న విషయాన్ని కొందరు గుర్తుకు తెస్తున్నారు. పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట, అందులోనూ జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని మరొక అభ్యర్థికి అండగా ప్రజలు నిలిచే అవకాశం ఎంతమాత్రం ఉండబోదన్న విషయాన్ని గుర్తించుకొని పార్టీని కొంతమేరకు బలోపేతం చేసుకునే ప్రయత్నం చేసి మెజారిటీ తగ్గించేందుకు కృషి చేస్తే మంచిదని కొందరు సొంత పార్టీ నేతలే హితవు పలుకుతున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి బిల్డప్ బాబులు ఇలాగే హల్చల్ చేస్తుంటారంటున్నారు.